బోలో గోపాలకృష్ణ భగవానికి జై. ఒకరోజు పండితులు తర్వాత విద్వాంసులు అందరూ కూర్చున్నారు, ఒక సభ పెట్టుకున్నారు, బాగా పెద్ద సభ. ఆ సభలో ఒక ప్రశ్న వచ్చింది, అందరికంటే పెద్ద పాపాత్ముడు ఎవరు అని. పాపాత్ముడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు అందరూ చెప్పిండ్రు, లేదు ఒకరు జీవహింస చేసేవాళ్ళు ఎక్కువ పాపాత్ములు, పత్తాడలు బాగా పాపాత్ములు, వ్యభిచారం చేసేవాళ్ళు పాపాత్ములు. ఈ విధంగా చాలా విషయాలు అక్కడ చర్చకు వచ్చినాయి. కానీ అక్కడ కూడా ఒకసారి రామతీర్థ ఆ సభలు ఉండే. ఆ రామతీర్థ చెప్పిండు, భగవంతుని నామాన్ని వ్యతిరేకించిన వాడు అందరికైనా ఘోరమైన పాపాత్ముడు, అతను రవణ పడిపోతాడు. అతని గురించి ఒక కథ చెప్తే వినండి. ఒకసారి యమధర్మరాజు ఈ యొక్క యమలోకాన్ని పర్యవేక్షించడానికి పోగా ఒకటి యమధర్మరాజుని ఆపి, అయ్యా యమధర్మరాజా నీ గుండెకాయ ఉందా అని అడిగిండట. గుండెకాయ ఉందని అడుగుతుంది, ఏమైందిరా నీ సమస్య ఏంది అని అంటే, నన్ను ఈ నూనె చూడు ఎంత వేడి ఉందో, దీనిలో ఏలు వేడితే తెగిపోయేటట్టుంది. అయితే ఇటువంటి నూనెలాగా పడేసేసి కోట్ల సంవత్సరాలు అవుతుంది, నేను ఇక్కడనే పడి ఉన్నా, నన్ను ఎవడు చూసేటోడు లేడు, పట్టించుకుంటాడు లేడు. ఎందుకురా అంటే, అయ్యో ఏమైందయ్యా అని అడిగితే, అరే నువ్వు భగవంతుని నామాన్ని వ్యతిరేకించినవురా, అందు గురించి నీకు ఇక్కడ పడిచినవు. ఆ రోజు నువ్వు బతికున్నప్పుడు భగవంతుని యొక్క నామాన్ని వ్యతిరేకించగా భగవంతుడు పాపాల నుంచి దయామేడినట్టు భగవంతుని నామాన్ని తీసుకున్నట్టు నువ్వు తరించిపోతుంటివి. ఇప్పటికైనా నువ్వు ఆ సమస్య తెలుసుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పటికైనా భగవంతుని నామాన్ని తీసుకో, అతను తప్పకుండా అందరినీ కాపాడుతాడు, నిన్ను కూడా కాపాడుతాడు. రావణ కుంభకర్ణాదులు, హిరణ్యకశిపుడు చివరి లోపల కూడా ఆ భగవంతుని నామాన్ని తీసుకొని తరించిన బిడ్డ. నువ్వు అట్లా ఏమీ లేదు, దయామేడినట్టు హరినామాన్ని శరణ వేడు. అతన్ని అంత్యకాలేచ మామేవా స్మరణ ముక్త్వా కలేబరం. ఈ విధంగా అంత్యకాలం లోపడైన భగవంతుని నామం తీసుకోండి. ఈ కోట్ల భగవంతుని నామాన్ని వ్యతిరేకించిన వాడు అందరికంటే పెద్ద పాపాత్ముడు అని రామతీర్థ ఆ సభలో తీర్మానం చేసిండు. అదే జ్ఞానేశ్వర మహారాజు హరిపాఠంలో కూడా చెప్తుండు. ఈ హరిపాఠం పుస్తకాన్ని గురించి మీకు చాలాసార్లు చెప్పిన నేను, నామాచి వినుముకుతూ నరి పాపి హరివిన దావాయాను అపావేకుని హరి తప్ప వాళ్ళు ఎవడు కాపాడు. కాబట్టి అందరూ భగవంతుని నామం తీసుకున్నాం. జై జై రామకృష్ణ హరి, జై జై రామకృష్ణ హరి. మంత్రుహా జపావ సర్వకాలు యాభినస్తానికి వాతాశయాను విటోభాషితు. ఈ విధంగా మనకు ఉన్నది. అందు గురించి అందరూ హరినామం తీసుకోవాలి. ఓ